హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆడవాళ్ళకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు. సో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అసలు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అనేది తెలియకుండానే కొంతమంది బతుకుతూ ఉంటారు. కానీ కొంతమంది ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో ఆడవాళ్ళకి మాత్రమే. సో ఆడవాళ్ళు మీరు ఎవరైనా చూస్తున్నారంటే ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మేము అలాంటి వాళ్ళు కాదు అన్నప్పుడు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మేము ఇలాంటి వాళ్ళమే అంటే కొంచెం ఫీల్ అవ్వండి, ఏం కాదు. సో కళ్ళకి అందంగా ఉంటేనే నచ్చుతుంది చాలామందికి, అంటే మేకప్ ఐటమ్స్ అని చాలా వరకు కొనేస్తూ ఉంటారు. అది వేస్ట్, అసలు యూజ్ అవ్వదు, కానీ వందలు పెట్టి కొనేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు కళ్ళకు అందంగా ఏదైనా మేకప్ కానీ, శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ అలా ఏది నచ్చినా అది కొనేస్తూ ఉంటారు. స్లిప్పర్స్ అని చెప్పి, హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పి, సో వాట్ నాట్ అన్నీ కొని పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఖర్చులు చేస్తున్నారని ఒకసారి గుర్తించకపోతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. లేదు మేము గుర్తిస్తున్నామంటే ఖర్చులు అనేది తగ్గించండి. మీకు మనీ వస్తుంది, మాకు ₹1,00,000 శాలరీ, మా డబ్బులు మా ఇష్టం అనుకుంటే ఈ వీడియో మీకు అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. లేదు మాకు అవసరం మనీ సేవింగ్స్ అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ప్లాస్టిక్ వస్తువులు చాలా వరకు డబ్బాలు కొనేస్తూ ఉంటారు. ఎందుకండి ప్లాస్టిక్ డబ్బాలు? ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు రెంట్ ఇల్లులో ఉంటే నెక్స్ట్ మారారంటే కన్ఫామ్గా ఇరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే అవసరం లేదు అని మీరు మైండ్ సెట్ పెట్టుకోండి, ఓకేనా? మీకు కావాలంటే స్టీల్ వస్తువులు కొనుక్కోండి. ప్లాస్టిక్ హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ రెడీ అవ్వడం. చాలామంది ఇంకొకరిని మెప్పించాలనే రెడీ అవుతారు. తప్పు లేదు, రెడీ అవ్వండి, కానీ మనీ వేస్ట్ చేసి మాత్రం రెడీ అవ్వద్దు. ఎందుకంటే ఆ మనీ మళ్ళీ మీకు తిరిగి రాదు. వేళ్ళల్లో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు చాలామంది, కాస్మెటిక్స్ కానీ, మేకప్ కానీ. చాలామంది శారీ డ్రేపింగ్ కూడా వందలు ఇస్తూ ఉంటారు. సో మనం యూట్యూబ్లోనే అన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేస్తేనే మీరు ఏం కావాలి, ఎలా రెడీ అవ్వాలి అనేది ప్రతిదీ మీకు యూట్యూబే చూపిస్తుంది. కాబట్టి దానికని వెళ్ళి మనీ అయితే వేస్ట్ చేయొద్దు, మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ బంగారం నచ్చుతుంది, ఇది గుడ్. కానీ మీరు బంగారాన్ని ఎలా కొంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. బంగారం మీకు స్కీమ్ కట్టి కొంటున్నారా, మనీ అప్పు చేసి కొంటున్నారా, లేదంటే మీ దగ్గర మనీ ఉంది కొనుక్కుంటున్నారా? ఇలా ఒకసారి ఆలోచించుకోండి. స్కీమ్ కట్టి కొంటే ఓకే, లేదు అప్పు చేసుకుంటే బ్యాడ్. అసలు అలాగా బంగారం కొనద్దు. లేదు మీ దగ్గర మనీ ఉంది అంటే ఓకే, వెళ్ళి కొనుక్కోవచ్చు, ఓకేనా? ఇళ్ళల్లో నచ్చిన వస్తువులే ఉండాలి అని కొంతమంది ఫిక్స్ అవుతారు. తప్పులేదు, మీ దగ్గర మనీ ఉందా కొనుక్కోండి, అప్పు చేసి మాత్రం కొనద్దు. ఈఎంఐలో ఏ వస్తువు కొనద్దు, మీ దగ్గర మనీ ఉంటేనే కొనుక్కోండి. ఎవరికో ఏదో స్టేటస్ సింబల్గా చూపించాలని ఈఎంఐ అనేది ఒక రాక్షసిని పెట్టి కొనద్దు. ఎందుకంటే మీరే మళ్ళీ ఈఎంఐ కట్టాలి, వేరే పక్కన ఇంటి వాడు వచ్చి కట్టడు, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షాపింగ్స్ అయితే చాలామంది ఆడవాళ్ళకి నచ్చుతుంది. అదొక స్ట్రెస్ రిలీఫ్ అనమాట. వెళ్ళి చూడండి, తప్పులేదు. సో నేత్రానందం మాత్రం మాత్రం తప్పులేదండి, వెళ్ళి చూడండి. కొనడం మాత్రం మీకు నీడ్ ఉన్నదే కొనండి, అనవసరంగా కొని బీరువాల్లో దాచద్దు. మీకు షాపింగ్ ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. బార్గెయిన్ చేస్తున్నారా? సో ఆడవాళ్ళకి ఇది మంచిగా తెలుసని నేను అనుకుంటున్నాను. బార్గెయిన్ చెయ్యండి, మీకు నీడ్ ఉండాలి, అలాగే బార్గెయిన్ చేసి మాత్రమే కొనండి. ఎంత అంటే అంత ఇచ్చేయద్దు ఎవరు, కానీ దాని రియల్ ప్రైస్ అయితే చెప్పరు. మీరు తగ్గించంటే కన్ఫామ్గా తగ్గుతుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏం నచ్చదు, సేవింగ్స్ అనేది నచ్చదు. వన్ పర్టికులర్ ఆఫ్ ఆడవాళ్ళకి సేవింగ్స్ గురించి చెప్పితే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఈమె పిసినారిది, ₹1 ఖర్చు పెట్టదు, ఏం బతుకు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. రేపటికంటూ సేవింగ్స్ అనేది చాలామంది చేయడం లేదు. ఎందుకంటే ఏం ప్రాబ్లం అంటే సేవింగ్స్ లేవు, మనీ లేదు, అలాగే ఖర్చులు జాస్తి అయిపోయింది. మనకు ₹1 ఉన్న ఖర్చు ఇప్పుడు ₹10 అయిపోయింది. సో అలాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి సేవింగ్స్? రాదు. మనీ అంత శాలరీ రావట్లేదు. వాళ్ళ ఆయన ఖర్చు శాలరీనే
ఇంటికి, ఆ తర్వాత ఏ రూపాయి మిగలట్లేదు. ఎలా సేవ్ చేయాలి? సో అలాంటి వాళ్ళకి సేవింగ్స్ ఆప్షనే ఉండదు. లేదు సేవింగ్స్ మనీ ఉన్నా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాము, మంచి మంచి శారీస్ కొనుక్కున్నాము, ఎక్కువ జ్యువెలరీ పెట్టి ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీ కానీ కొనేస్తూ ఉన్నాము అనుకుంటే అలాంటి వాళ్ళకైతే సేవింగ్స్ అస్సలు నచ్చదు. సో రేపటి కోసం ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకే సేవింగ్స్ అనేది నచ్చుతుంది. ఖచ్చితంగా శారీ కొనివ్వకపోతే చాలామంది అలుగుతారనమాట. అసలు అక్కడ నీడ్ ఉండదు, అయినా కొంటారు కానీ వేసుకోరు, నైటీలోనే ఉంటారు. కానీ శారీ కావాల్సిందే, కబోర్డ్లో పెట్టుకోవాలి కదా, కబోర్డ్ కట్టుకోవాలి కదా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే. నేను అందరినీ ఏమి అనట్లేదండి, ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఫ్యాషన్ ఐటమ్స్ కొనకపోతే నచ్చదు అంటే కొనాల్సిందే, మంత్ రాగానే ఫ్యాషన్ ఐటమ్స్ అయితే కొనాలి. నెక్స్ట్ వేస్ట్ ఖర్చులు పెట్టకపోతే నచ్చదు, ఎక్కడో ఒక చోట బయట వెళ్ళి ఫ్రీగా ఖర్చు అయితే చేసేసి వచ్చేయాలి. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో నేను చూశాను కాబట్టే చెప్తున్నాను, నేను చూడకుండా ఏం చెప్పనండి. సో నా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ వాళ్ళ గురించి మాత్రమే నేను ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నాను. సో అలా ఉన్నారు అని చెప్తున్నాను, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ గొప్పలు చూపించకపోతే నచ్చదు కొంతమందికి. ప్రతి మందికి గొప్పలు చూపించాలి, లేదంటే వాళ్ళకి నిద్ర కూడా పట్టదనమాట. సో ఇలాంటి వాళ్ళు ఇంకా మన సొసైటీలో ఉన్నారండి, ఒకసారి చూడండి. నేను ఈ వీడియో చేయడానికి మోస్ట్లీ కొంతమంది మాత్రమే. సో కొంతమందిలో మీరు ఉంటే చేంజ్ అవ్వండి, మీకోసమే చెప్తున్నాను. సో నువ్వేం చెప్పేది మాకు అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు. సో ఈ వీడియో వల్ల మీరు ఎవరైనా ఒక్కరు మారినా నేను చాలా హ్యాపీ. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, కామెంట్ పెట్టండి. ఇంటికి మీరు ఆ కేటగిరీనా, మీరు సేవింగ్స్ చేస్తున్నారా అనేది ఒకసారి మిమ్మల్ని మీరే క్రాస్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ నచ్చలేదో కామెంట్ పెట్టండి. టేక్ కేర్, బాయ్.